హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఫ్రైడే రోజు షూట్ చేసింది. నేను సాటర్డేకి అప్డేట్ చేసేస్తాను వీడియో. సో ఇంక ఈరోజు అయితే ఫ్రైడే కాబట్టి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ మా ఊరిలోనే అమరావతిలోని లలితాంబికా దేవి అమ్మవారి గుడికి వెళ్తున్నాము. ఇది షార్ట్స్లో కూడా చూసే ఉంటారు కదా అమ్మవారి గుడికి. సో ఫ్రైడే కొంచెం స్పెషల్ కాబట్టి చాలా డేస్ అయింది మేము వెళ్ళి. సో ఇంక ఈరోజు అయితే వెళ్తున్నాము. ఇంకా బ్లాగ్ మొత్తం ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు వచ్చేస్తాను. ఇంకెందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారా క్లైమేట్ ఎలా ఉందో? టైం అయితే 6:30 అయిపోయింది. చూస్తున్నారా చీకటి పడుతున్నట్టు ఉంది కదా క్లైమేట్. ఇంకా నేను మా బుజ్జి తల్లి మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయ్యాము. చాలా డేస్ తర్వాత వెళ్తున్నా కదా టెంపుల్కి. ఎంతైనా మనం టెంపుల్కి వెళ్తే ఉన్న అంత ప్రశాంతత ఎక్కడా ఉండదు కదా. సో నాకు అంతే. ఇంకా ఇక్కడైతే వచ్చేసాము టెంపుల్కి. ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ కోసం ఇక్కడ వీళ్ళు ఎవరో జాతకం చెప్పించుకుంటున్నారు. సో అమ్మవారిని చూడండి మీరు అంతలోకి ఎంత నిండుగా ఉందో కదా. ఇంకైతే ఇక్కడ మా బుజ్జి తల్లి చూడండి, అమ్మవారిని ఏమో కానీ దీని ఆటలు మాత్రం ఎక్కువ. నన్ను పట్టుకొని లాగుతుంది చూస్తున్నారా. ఇంకైతే ఇది మా హస్బెండ్ కోసం వీళ్ళు జాతకం చెప్పించుకోవడానికి వచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను మా హస్బెండ్ జాతకాలు పూజలు అన్నీ చేస్తారని. మీలో ఎవరికన్నా కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, వన్స్ కాంటాక్ట్ అవ్వండి. ఇంక నా చిట్టి తల్లిని చూడండి. చిట్టి తల్లి హెయిర్ స్టైల్ ఎలా ఉంది? బాగుందా? నేనే వేసాను. చాలా ఓపిక్గా వేయించుకుంది ఈసారి అయితే, ఏడవకుండా బాగా కుదిరింది. ఇంకైతే అమ్మవారిని అయితే మీరే చూసేసేయండి. ఇంకా డైరెక్ట్గా చూస్తుంటే నాకైతే నిండుగా ఉంది ఈరోజు అయితే. మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో ఏమో కానీ నాకైతే బాగుంది. ఇంకైతే ఇక్కడ ఒక ఆంటీ వచ్చి గుడిలో ప్రదక్షిణలు చేస్తుంది అనమాట. ఆంటీతో పాటు మా బుజ్జి తల్లి కూడా చూసారా, ఎవరు ఏం చేస్తే అది కూడా అదే చేయాలనే మైండ్ సెట్ అనమాట మా అమ్మాయిది. అన్నీ మంచి పద్ధతులే నేర్చుకుంటుందిలే, అల్లరి చేయకుండా. ఇంకా అది మాత్రం చాలు నాకు. ఇంకైతే ఆంటీతో పాటు వెళ్తుంది ఇంకా ప్రదక్షిణలు చేయడానికి. ఆంటీ వెళ్ళింది, ఇదేమో మధ్యలో ఆగింది చూసారా, మళ్ళీ వెళ్ళిపోతుంది ప్రదక్షిణలు చేయడానికి. చూస్తున్నారా మా అమ్మాయి ఎంతైనా గుడ్ గర్ల్లా బిహేవ్ చేస్తుంది ఈ మధ్య. మా ధనిష్ట గారు స్కూల్కి వెళ్తుంది కదా, అన్నీ గుడ్ గర్ల్లా బిహేవ్ చేస్తుంది. ఇంకెక్కడైతే లలిత సహస్రనామం చదువుతున్నారు, మీరే చూసేసేయండి. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి. చూసారు కదా ఫ్రైడే కొంచెం స్పెషల్ ఉంటుంది అనమాట టెంపుల్లో. ఇంకా మణి దీపం, లలిత సహస్రనామం ఏవో ఉంటాయి కదా, రత్నకుండలి అని ఇంకేయో చదువుతారనమాట ఇక్కడ. ఇంక ఇవి కంప్లీట్ అయ్యేసరికి లోపల ఆల్రెడీ మా ఆయన అయితే స్టార్ట్ చేసేసారు పూజ, కుంకుమార్చన అని. ఇంక ఇక్కడైతే సాంబ్రాణి ధూపం వేస్తున్నాను. అమ్మవారికి ధూపం అంటే ఇష్టం కదా, సో పక్కా ఫ్రైడే మాత్రం వేయాల్సిందే ఇంకా ఆమెకి. అది వేస్తే ఆమెకి ఎంతో సంతోషం అంట. సో ఆవిడకి ఇష్టం అని చెప్పి ఇంక ఇక్కడైతే ధూపం అయితే వేస్తున్నారు మా ఆయన. ఇంక ఇక్కడ మా బుజ్జి తల్లి చూడండి, వాళ్ళ నాన్న వెనకాలే నుంచుంది. ఏంటి మా నాన్న ఏం చేస్తున్నారు అన్నట్టు. ఇంక ఈయన ధూపం వేస్తుంటే ఇంకా మా బుజ్జి తల్లిని బయటికి తీసుకొచ్చాం. బయటికి తీసుకొస్తే చూడండి అసలు ఆగట్ల గుడి మొత్తం తిరుగుతుంది. గుడిలో ఆ గోల చేస్తుంది. అసలు దీని మారం ఎక్కువైపోయింది. దీనికోసం అన్నం తీసుకొచ్చాము. బుజ్జి తల్లి ఇంట్లో తినట్లేదు కదా, ఇక్కడ పెడదామని. ఇంకా చూడండి తినట్లేదని చెప్పి ఇంక ఇక్కడ ఉన్న చిన్న పప్పీస్కి అయితే పెట్టేసాం మేము. అవైతే పాపం ఎంత ఆకలితో ఉన్నాయో, పాపం ఎంత స్పీడ్గా తింటున్నాయో. మా హస్బెండ్ అయితే దూరంగా ఉన్న వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చో తిను అని చెప్పి మరీ పెడుతున్నారు చూసారా. అప్పుడప్పుడు ఇలాగ మూగజీవులకు కూడా మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలన్నా వాటికి మనం పెడతాము, కానీ వాటికి ఎవరు పెడతారు చెప్పండి. వాటికి కూడా అప్పుడప్పుడు మనం హెల్ప్ చేస్తూ ఉంటేనే కదా అవి కూడా బతికేది. లేదంటే ఏం తినక అవి చనిపోతే ఏదో ఒకటి కొంచెం హెల్పింగ్ మన తోచినంతన్నా చేయాలి కదా అని
ఇంకా అదైతే పెట్టేసాము. వాళ్ళకి దానికి పెడతా చూపిస్తే ఇక్కడ మా ధనిష్ట గాడికి కూడా పెట్టేస్తున్నాను నేను. చూడండి, అవి తింటంటే కొద్దిగా తింటుంది, లేదంటే లేదు, గోల చేస్తుంది. ఇంకా చూసారా, అవేమో కొట్టుకొని తింటున్నాయి, ఇదేమో ఆగట్లేదు వాటిని చూసి. ఫైనల్లీ అయితే కొద్దిగా తినింది అంతే. ఇంకా దీని మారం ఇప్పుడు ఇంతేగా అని చెప్పి మేమైతే వదిలేసాం. ఇంకైతే ఇక్కడ ఇవి చూడండి పాపం ఎంత ఆకలితో ఉన్నాయో, స్పీడ్గా తినేసి. ఇంకా లోపలైతే కరెంటు పోయింది చూసారా. కరెంటు పోయాక లైట్లు వేస్తే ఈ విసులు చూడండి ఎట్లా లెగుస్తున్నాయో. కానీ కరెంటు పోయినా వీళ్ళు ఎంత చదువుతూనే ఉన్నారు. ఇంక ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఉందో, కరెంటు పోయినా కూడా నిండుగా దీపాల కాంతుల్లో ఎంత బాగా కనిపిస్తుందో కదా. నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే. కొంచెం గంభీరంగా ఉంది, కొంచెం ఉంది, బాగుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుంది దీపాల కాంతుల్లో మధ్యలో. ఇంక ఇక్కడ కరెంటు పోయాక మా బుజ్జి తల్లి అల్లం మీరే చూడండి. ఇంకా చాలు చూసారా, మైక్ తీసుకొని వాళ్ళ లలిత చదవడం అయిపోగానే ఇంక ఇది కూడా స్టార్ట్ చేసింది. ఇది కూడా చదువుతున్నట్టు మైక్ పట్టుకొని అరుస్తా తిరగడం సరిపోతుంది. ఇంకైతే ఇక్కడ పల్లకి సేవ, కరెంటు పోయింది కదా, ఇంకా పురుగులు వస్తున్నాయి అని చెప్పి బయట లైట్ కూడా వేయలేదు. ఇంకా అమ్మవారిని అయితే ఇంకా తీసుకొచ్చేసేసి పల్లకిలో పెట్టేశారు. ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారనమాట. 5 ప్రదక్షిణలు అయితే చేస్తారు. ఇంకా అమ్మవారిని అయితే ఇంకా కూర్చోబెట్టేశారు. ఇంకా లైట్స్ వేస్తే ఇంకా బాగుండేది, బట్ లైట్స్ వేస్తే పురుగులు ఊసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా వచ్చి మా మీద పడుతున్నాయి. ఇంకా ఎందుకని చెప్పి అవి కూడా వేయలేదు. చాలా దారుణంగా ఉన్నాయి పురుగులు అయితే. క్లైమేట్ చేంజ్ అవ్వగానే వచ్చేస్తున్నాయి చూడండి. లైట్ ఉన్న ప్లేస్లో కూడా ఎలా తిరుగుతున్నాయో చూసారా. ఇంకైతే అమ్మవారిని తీసుకొని అయితే పల్లకీని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు అందరూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి. ఇంకా ఇటు చూడండి, ముందేమో గంట తీసుకొని గంట తిప్పుతూ వస్తున్నారు, వెనక నుంచేమో ఇట్లా పల్లకి ఇంకా అందరూ వస్తున్నారనమాట. మీరే చూసేసేయండి. ఇంకా పల్లకి ఊరేగింపు అయిపోయిన తర్వాత అయితే ఇంకా అమ్మవారికి ఇక్కడ నైవేద్యము, ధూపం, దీపం ఇంకా ఉంటాయి కదా, హారతి, ఇంకా అవన్నీ అయితే మా హస్బెండ్ ఇస్తున్నారు చూసేయండి. ఇంకా ఫ్రైడే కాబట్టి టెంపుల్కి వచ్చాక చాలా రిలాక్సింగ్గా ఉంది. నాకైతే ఇవన్నీ పార్టిసిపేట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీరే హారతి తీసుకోండి, మీరు కూడా అందరికీ ఇస్తున్నారు కదా. డైలీ కుదరకపోయినా అప్పుడప్పుడన్నా ఇలా కొంచెం టెంపుల్కి వెళ్తే కొంచెం మనకి మనశ్శాంతిగా ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకైతే ఇక్కడ మా హస్బెండ్ అయితే లోపలికి వచ్చి అమ్మవారిని లోపలికి తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా మోర విరాట్కి కూడా ఇక్కడ హారతి ఇస్తున్నారనమాట. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మీరు కూడా తీసుకోండి హారతి. ఇంకైతే ఇక్కడ ఈరోజు పల్లకి సేవ, ఇంకా లలిత సహస్రనామార్చన, ఇంకా చాలానే చేశారు, కుంకుమార్చన. ఇంకా అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా మంత్రపుష్పము అన్నీ చేసేసారు. ఇంకా ఫైనల్లీ అన్నీ అయిపోయేసరికి కూడా నైట్ టైం 10 అయిపోయింది కూడా. ఇంకైతే ఫైనల్లీ ఇంకా అందరూ నైవేద్యం అయితే పనిచేస్తున్నారు, ప్రసాదం అయితే పనిచేసుకున్న తర్వాత ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే తలుపులు కూడా క్లోజ్ చేసేసారు. నైట్ టైం అయిపోయింది కాబట్టి ఇంకైతే ఫాస్ట్గా స్టార్ట్ అవుతున్నాం. మా ధనిష్ట అయితే ఇబ్బంది పెట్టొద్దు అనుకున్నా కానీ అస్సలు ఇబ్బంది పెట్టలా, చక్కగా తనైతే ఆడుకుంది. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాం, ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.